ఐపీఎల్ 19వ ఎడిషన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ కొత్త చరిత్ర సృష్టించింది. ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్ లో కెప్టెన్ రజత్ పాటిదార్ పిచ్చ కొట్టుడు కొట్టాడు. సెంచరీకి జస్ట్ 7 పరుగుల దూరంలో నిలిచాడు. 93 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో ఆర్సీబీ ఏకంగా తన ఇన్నింగ్స్ కారణంగా 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. తద్వారా ఐపీఎల్ ప్లే ఆఫ్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ఆర్సీబీ నయా రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు గుజరాత్ టైటాన్స్ పేరట ఉండేది. 2023 రెండో క్వాలిఫైర్ లో గుజరాత్ 233 పరుగులు చేయగా తాజాగా గుజరాత్ రికార్డును ఆర్సీబీ అదే జట్టుపై బ్రేక్ చేయడం విశేషం. దీంతో పాటు ప్లే ఆఫ్ చరిత్రలోనే అత్యధిక బౌండరీలు బాదిన తొలి టీమ్ గా కూడా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరట ఉండేది. చెన్నై సూపర్ కింగ్స్ 33 బౌండరీలు బాదగా తాజాగా గుజరాత్ పై ఆర్సీబీ 38 బౌండరీలు సాధించడం కొత్త చరిత్రను సృష్టించింది ఆర్సీబీ. కాగా ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ 93 పరుగులతో లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటూ ఖతర్నాక్ ఇన్నింగ్స్ తో గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. అతనికి తోడు కోహ్లీ 43, పడిక్కల్ 30, కృణాల్ పాండ్యా 43 పరుగులతో రాణించడంతో ఆర్సీబీ 254 పరుగులు చేసి 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ప్లే ఆఫ్స్ లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచి ఆ స్కోర్ ని డిఫెండ్ చేసుకుని దర్జాగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఒక్కరంటే ఒక్కరు కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేదు. ప్రతి ఒక్క బౌలర్ పరుగులు దారుణంగా సమర్పించుకున్నారు. ఇక 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఆరంభం నుంచే షాకులు తగిలాయి. తొలి వికెట్ అనుకోకుండా విచిత్రంగా సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. 14 పరుగులు చేసిన సాయి సుదర్శన్ మూడో ఓవర్ వేసిన జాకబ్ డఫీ బౌలింగ్ లో 4 బాది ఆ తర్వాత బ్యాటు వికెట్లను తాకింది. దీంతో హిట్ వికెట్ గా సాయి సుదర్శన్ పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వెంటనే శుభమన్ గిల్ కూడా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే జోస్ బట్లర్ 11 బంతుల్లో దాటిగాడే క్రమంలో 29 పరుగుల వద్ద తాను అవుట్ అయ్యాడు. మరోవైపు వచ్చిన బ్యాటర్ వచ్చినట్టే పెవిలియన్ చేరారు. ఆర్సీబీ బౌలర్లు కట్టిదిట్టంగా బంతులు వేయడంతో గుజరాత్ బ్యాటర్లు పేక మేడల కుప్పకూలారు. ఈ క్రమంలో రాహుల్ తెవాటే మాత్రం 43 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి చివర్లో అవుట్ అయ్యాడు. లేకుంటే గుజరాత్ టైటాన్స్ 100 లోపే ఆల్అౌట్ అయ్యి ఉండేది. మొత్తంగా 19.3 ఓవర్లలో 162 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్ 92 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జాకబ్ డఫీ 3 వికెట్లు తీసుకోగా భువనేశ్వర్ కు 2, రషీద్ సలాం కు 2, అలాగే కృణాల్ పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. మొత్తంగా ఆర్సీబీ 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దర్జాగా దూసుకెళ్లింది. ఇక ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో 29వ తేదీన రెండో క్వాలిఫైర్ లో తలపడనుంది.